అక్కడి పిల్లగాలులు కూడా నారాయణ నామం జపిస్తాయి. అక్కడ కోనేరులో నీరు దివ్య ఔషధం. ఆ గిరిని ఒక్కసారి దర్శిస్తే చాలు గత జన్మ పాపాలు కూడా నశిస్తాయి. ఇవి భక్తులు చెప్పుకునే మాటలు. కానీ ఆ ఆలయంలో ఉన్న వింతలు చెప్పే సైన్స్ సంగతులు ఎన్నో ఉన్నాయి. దాన్ని నిర్మించిన శిల్పుల పనితనం అద్భుతమని చూడగానే అర్థమవుతుంది. మత్స్యగిరి కొండగా పేరొందిన పుణ్యక్షేత్రంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. నల్గొండ జిల్లాలో కొలువైన మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై స్పెషల్ స్టోరీ. మత్స్యగిరి ఒక్క పేరులోనే కాదు, ఆకారంలోనూ ఆ పేరును సార్థకత చేసుకుంది. దూరం నుంచి చూస్తే కొండ అచ్చం చేప ఆకారంలో కనిపిస్తుందట. అందుకే ఈ గిరిని మత్స్యగిరిగా పిలుచుకుంటారని స్థానికులు చెబుతుంటారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం వేములగొండలో మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఆలయ పరిసరాల్లో కనిపించే శిథిల ఆలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. మత్స్యగిరి కొండపైన సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొలనుంది. ఇక్కడ మరో వింతుంది. మత్స్యగిరి స్వామి కొలనులో ఉన్న చేపలన్నీ ఒకే రకం. వాటి తల మీద మూడేసి విష్ణునామాలను పోలినట్లుగా గీతలుండడంతో వీటిని కూడా భక్తులు దర్శించుకుంటారు. స్వామివారు వెలిసి ఒక 1000 సంవత్సరాలకు ఎక్కువ అవుతుందండి. స్వామివారు ఎలా వెలిచాడంటే ఒక చేప ఆకారంలో వెలిచాడు. ఆ చేప ఆకారం ఇక్కడ లేనందున ప్రతిరూపంగా కోనేరులో చేప రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆ చేపకు నామాలు మేసాలు ఉండడం విశేషం. ఇక్కడ ఆ కోనేరు ఒకటి స్వయంభూ కోనేరు, తను నిర్ణయించుకున్నటువంటి కోనేరు. ఆ తీర్థం సేవించినట్టయితే సర్వరోగ నివారణ, ఎటువంటి రోగాలున్నా ఆరిపోతుంటాయి. మత్స్యగిరిని కేవలం భక్తులే కాక వృద్ధులు, రోగులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. కొండపైన ఉన్న కోనేరు జలంపై రకరకాల నమ్మకాలున్నా పర్యాటకంగా మాత్రం ఇది చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇక్కడ మాలగుట్ట గుహకు మరో విశేషముంది. ఇక్కడ ఏర్పడ్డ నీటి చెలిమలు ఎన్నిసార్లు నీటిని తీసినా మళ్లీ అంతే పరిమాణంలో నీరు చేరుతుందట. అయితే ఎన్నో వింతలు, విశేషాలున్న మత్స్యగిరికి వచ్చేందుకు సరైన రోడ్డు సదుపాయం లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, రోగస్తులు కొండపైకి చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.